హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. ఉదయాన్నే అయితే క్యారేజ్లోకి మా అమ్మాయికి సాంబార్ పెడదామని చెప్పి పప్పు పెట్టేశాను. ఇంకా సాంబార్ పొడి అనమాట. కొంచెం మిరియాలు, ధనియాలు, కొంచెం కందిపప్పు, కొన్ని ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం బియ్యం వేసి ఫ్రై చేస్తున్నాను. ఇంకా కూరగాయలు అయితే ఇవే ఉన్నాయి. టమోటాలు, ఉల్లిపాయలు, మునక్కాయ, పచ్చిమిర్చి, బంగాళదుంప, దోసకాయ ఇవే ఉన్నాయండి. ఇంకా వీటితోటి సాంబార్ చేశాను. ఇంకా ఉల్లిపాయలు అయితే చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే సూపర్ ఉంటుందండి సాంబారు. ఇంకా నేనైతే పెద్ద ఉల్లిపాయ అట్లాగే వేసేసాను. టేస్ట్ ఉడికిన తర్వాత అదొక టేస్ట్ వస్తుందండి. సాంబార్లో ముక్కలుగా కోసేసింది ఉల్లిపాయ టేస్ట్ వేరుగా ఉంటుంది. నాకైతే ఇట్లా వేసుకొని తింటాం అయితే ఇష్టం. ఇది నాచు చెట్టు అంటారు కదా, ఇంకైతే ఒక ఫ్లవర్ వచ్చేసింది. చూస్తానికి అందంగా ఉంటాయి. 10 గంటలకి అటయాన్ని పూస్తాయి, 9-10ంటికి. మళ్ళీ మధ్యాహ్నం 4 గంటలకల్లా వాడిపోతాయండి. ఇంకా ఈరోజు అయితే సరుకులు తీసుకొచ్చారు. ఇంకా వేరుశనగపప్పు అన్నీ ఒకసారి వేయించేసి పెడదాం చట్నీకని చెప్పి 1 కేజీ పప్పు అయితే వేయించి పెడుతున్నాను. ఇట్లా సన్న మంట మీద సిమ్లో పెట్టేసి ఫ్రై చేశానండి. 1 కేజీ వేరుశనగపప్పు వేయించడానికైతే నాకు కనీసం గంట సేపు పట్టింది. కలుపుతూ ఉండాలా, ఇలాంటి మాడిపోతాయి కదా అడుగు. ఇంకా సాయంకాలం అయితే సాంబార్ ఇవి ఉన్నాయండి. ఇంకా దోశ పిండి ఉంది, దోశలు వేసేసి సాంబార్ వేసి పెట్టేస్తాను. ఇంకా దోశకి నానేసాను. బియ్యము, మినపప్పు 2 కలిపి వేసేసాను. ఇంకా ఇందులో అయితే నేను కొంచెం అన్నము, కొంచెం అటుకులు వేస్తాను. కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి, కానీ నేను మర్చిపోయాను వేయటం. టేస్ట్ బాగుంటాయి అన్నమాట మెంతులు కూడా వేస్తే. టిఫిన్కి చాలా తక్కువ నానేస్తానండి నేనైతే. ఇంతకుముందు రోజు వేసేదాన్ని. ఇప్పుడు కొంచెం చేయి నొప్పి వచ్చిన తర్వాత కష్టమవుతుంది గ్రైండర్కి వేసి తోడాలంటే. అందుకని చెప్పేసి చాలా వాటికి తగ్గించేసాను. దోశ పిండి తెచ్చుకుంటామండి. ఉదయం పూట అయితే టిఫిన్లు చాలా తక్కువ తింటాం. సాయంత్రమే ఇంకా టిఫిన్ చేసేది. ఉప్మానో దోశ పిండో తెచ్చుకుంటాము, సరిపోద్ది. ఇంకా అప్పుడప్పుడు మటుకి గారికి ఇట్లా దోశ పిండి వేస్తాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మాదైతే 2 రాళ్ళదనమాట గ్రైండరు. దీంట్లో వేస్తే అదే నలుగుతూ ఉంటుంది. ఇంకా ఎస్హెచ్ కలెక్షన్స్లో శారీస్ ఎవరికైనా నచ్చితే పర్చేస్ చేయండి. 8142531172 నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇంకా శారీస్ చూపిస్తాను. శ్రావణ మాసం వస్తుంది కదా, ఎవరికన్నా కావాలంటే మెసేజ్ చేయండి. ఇంకా నా బిజినెస్కి నేనే ప్రమోషన్ చేసుకోవాలి కాబట్టి, మనం పెద్దవాళ్ళం కాదు కాబట్టి నేను ఇన్నిసార్లు చెప్తున్నానండి మన ఛానల్లో. ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి.